ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో భారత్లో 1,00,000 ఉద్యోగాలు పోతాయా? భారత్పై అమెరికా అధ్యక్షుడు ఎందుకు నోరు పారేసుకుంటున్నారు? మన ఆర్థిక వ్యవస్థ నిజంగా దారుణంగా ఉందా? అమెరికాపై ప్రతీకార పన్నులు ఉంటాయా? వాచ్ దిస్ రిపోర్ట్. మిత్రదేశం అంటూనే భారత్ ను చావుదెబ్బ తీశారు డొనాల్డ్ ట్రంప్. 25% పన్నుతో పాటు రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు పెనాల్టీ అదనం. ఈ టారిఫ్ల మోతకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందనే ఊహాగానాలను కేంద్రం కొట్టిపారేసింది. ఇరు దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా జరిగే చర్చల్లో నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. ఏదైనా చర్చల ద్వారానే పరిష్కరిస్తామని, భారత ప్రయోజనాలే ముఖ్యమని చెప్పింది. అణు పరీక్షలు చేసినప్పుడు కూడా అమెరికా ఇలాంటి ఆంక్షలే విధించిందని, అప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపింది. చర్చలు కొనసాగుతున్నాయని, ఇరు దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని, భారత్ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తుందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. చిన్న పరిశ్రమలు, రైతులు, వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. regarding applicable tariff on bilateral trade from 1st August 2025. On 2nd April 2025, the US President had issued an executive order on reciprocal tariffs imposing additional duties ranging from 10% to 50% on imports from its trading partners. A baseline duty of 10% has been effective from 5th April 2025. The additional duty on India was announced at 26%. ట్రంప్ మాత్రం భారత్ పై చెలరేగిపోతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమన్నారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మునిగిపోతున్నాయన్నారు. ఈ వ్యాఖ్యలను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా సమర్థించారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందని, అది ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తప్ప ప్రతి ఒక్కరికి తెలుసునంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. पूरी दुनिया जानती है कि इंडियन इकोनॉमी इज डेट इकोनॉमी और बीजेपी ने इकोनॉमी को खत्म कर दिया है. क्यों खत्म किया है? अदानी जी की मदद करने के लिए खत्म किया है. तो आप लोग हैरान क्यों लग रहे हो? देखिए, आप एक चीज देखिए, फॉरेन मिनिस्टर भाषण करते हैं, वी हैव ए जीनियस फॉरेन पॉलिसी. ठीक है, एक तरफ अमेरिका आपको गाली दे रहा है, दूसरी तरफ चाइना आपके पीछे पड़ा हुआ है, तीसरी तरफ जब आप पूरी दुनिया में डेलीगेशन भेजते हैं तो पाकिस्तान को एक भी देश कंडेम नहीं करता है. कैसे चलाने देश को? ये लोग चलाना ही नहीं आता है. टोटल कंफ्यूजन है. ट्रंप का एक बार भी नाम नहीं लिया उन्होंने. ट्रंप का नहीं लिया, चाइना का नाम नहीं लिया, ये नहीं बोला कि किसी भी देश ने पाकिस्तान को कंडेम नहीं किया. पाकिस्तान के जो मिलिट्री जो चीफ हैं, जिन्होंने मतलब ये पहलगाम का काम करवाया है, उसके साथ मतलब ट्रंप लंच खा रहा है और ये कह रहे हैं कि बड़ी सक्सेस हुई हमारी. मतलब कौन सी सक्सेस हुई है? ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అందుకే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై అమెరికా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నిజానికి రష్యా ఇరాన్ నుంచి కాస్త చౌకగా చమురు కొనుగోలు చేయడం వల్లే చమురు కంపెనీలు ఆర్థికంగా పుష్టిగా ఉన్నాయి. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారు భారత్. అమెరికా, చైనా తర్వాత అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ఉపయోగిస్తున్నది భారత్ లోనే. మొత్తం ఇంధన సరఫరాలో దాదాపు 35% రష్యా చమురే. భారత్ నుంచి వస్తున్న ఆయిల్ మనీతోనే రష్యా యుద్ధం చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఆరోపించారు. ట్రంప్ టారిఫ్ల ప్రభావం ఒక్క రత్నాభరణాల రంగంలోనే 1,00,000 మంది ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. చేతితో తయారు చేసే ఆభరణాల ధరలు మరింత పెరిగితే అమెరికాలో అమ్ముడుపోవు. అమెరికా గతంలో 10% సుంకాలు విధించినప్పుడే మన దేశంలో 50,000 మంది ఉపాధి కోల్పోయారు. ఇప్పుడు 25% టారిఫ్ కట్టాలంటే 1,00,000 మందికి పైగా ఆభరణాల తయారీదారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. రష్యాతో ట్రంప్ కి సోషల్ మీడియా మీద యుద్ధం జరుగుతుంది. వాళ్ళు ఏమి లొంగట్లేదు. ట్రంప్ వార్నింగ్స్ కి మేము తగ్గిపోతామని చెప్పట్లేదు. అందువల్ల ఇండియాను కూడా కలిపాడు. ఎందుకంటే భారతదేశం ఎక్కువ చమురు కొంటుంది, రష్యాకి బలపరుస్తుందని. తర్వాత ఇండియా ఇంకా లొంగలేదు, ట్రేడ్కి ఏమి రాలేదు, ఈ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ కలిపి చెప్పాడు. అమెరికా పక్కన ఉన్న కెనడాని ఇష్టం వచ్చేది చేసుకో అన్నారు. ట్రంప్ దారికి రావాలి. మెయిన్ థింగ్ ఏమిటంటే
ట్రంప్ మాటలు విని మనం ఎమోషనల్ అవ్వకుండా నిశ్శబ్దంగా ఆయనకి జవాబు చెప్పకుండా ఉండి మేము అనుకున్నది ఇంతవరకు వస్తాం, దీని తర్వాత మేము తగ్గాం, మీ ఇష్టం అంటే మనకి తప్పకుండా మర్యాద ఇచ్చి అనుకున్నది చేసుకుంటాం. మన వ్యవసాయాన్ని, మన డైరీని కాపాడుకోగలుగుతాం. తప్పకుండా ఫర్మ్గా ఉండాలి. మాటలతో ఫర్మ్ కాదు, యాక్షన్స్తో భారతదేశం ఫర్మ్గా ఉండాలి. మన బియ్యం ఎగుమతులకు టారిఫ్ తాత్కాలిక అడ్డంకిగా మారొచ్చు. మనకన్నా తక్కువ సుంకాలు కాబట్టి పాకిస్తాన్ వంటి దేశాలు ఎక్కువ బియ్యం ఎగుమతి చేసే ఛాన్స్ ఉంది. 2023-24లో మన దేశం నుంచి 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం వివిధ దేశాలకు ఎగుమతయ్యాయి. అమెరికాకు 2.34 లక్షల టన్నుల బియ్యం వెళ్లింది. ఇకపై అది కూడా వెళ్లకపోవచ్చు. భారత ప్రభుత్వ రంగ చమురు శుద్ధి కంపెనీలు వారం నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం లేదని సమాచారం. భారత్ లో 60% రిఫైనరీ సామర్థ్యం బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల చేతుల్లోనే ఉంది. రష్యా చమురుకు అతిపెద్ద కొనుగోలుదారుగా భారత్ ఉండేది. అబుదాబి, మర్బన్ చమురు, పశ్చిమ ఆఫ్రికా చమురును ఇప్పుడు కొంటున్నట్లు సమాచారం. ప్రైవేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు రష్యా రాస్ నెఫ్ట్ అనుబంధ నయారా ఎనర్జీ మాత్రం రష్యా నుంచి చమురు కొంటున్నాయి. లెదర్, చెప్పులు, ప్లాస్టిక్ ఉత్పత్తుల ఎగుమతిలో మనకు వియత్నాం, థాయిలాండ్ పోటీదారులు. అయితే మనకన్నా ఆ దేశాలపై అమెరికా తక్కువ సుంకాలు విధిస్తోంది. దీంతో మనకు ఆయా రంగాల్లో 60% వరకు ఆర్డర్లు తగ్గే ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంక, తైవాన్, వియత్నాంపై సుంకాలు 20% కాగా మలేషియా, పాక్, ఇండోనేషియా, కంబోడియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ పై టారిఫ్ 19%. ట్రంప్ టారిఫ్ల నుంచి తప్పించుకోవాలంటే డైరీ ఉత్పత్తులను, జన్యు మార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న దిగుమతులను భారత్ అంగీకరించాలి. దీనికి భారత్ అంగీకరించడం లేదు. 2024లో భారత్, అమెరికా మధ్య $129 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్ కు దాదాపు $46 బిలియన్ వాణిజ్య మిగులు ఉంది. దీన్ని పూరించాలంటే అమెరికా నుంచి ఆయుధాలైనా కొనాలి, దిగుమతులైనా పెంచుకోవాలి. దిగుమతులపై భారత్ సగటున 17% సుంకాలు విధిస్తోంది. అమెరికా సుంకాలు కేవలం 3.3%గా మాత్రమే ఉండేవి. ఇప్పుడు అవి 25%కి పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే దిగుమతులపై అత్యధిక సుంకాలు విధించే దేశాలలో భారత్ ఒకటి. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సగటున 37.7% సుంకాలు విధిస్తోంది. అమెరికా సుంకాలను తట్టుకోలేకపోతే భారత్ తన ఉత్పత్తులను పశ్చిమాసియా, ఆఫ్రికా మార్కెట్ల వైపు మళ్లించాలి. చైనా ఇప్పుడు అదే పని చేస్తోంది.